గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో కాంబో కార్డ్ అనే దాన్ని ఏ విధంగా అన్లాక్ చేసి 100% బోనస్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ కాంటెస్ట్ అనేది నిన్న స్టార్ట్ అయిందండి. ఇది రెండో రోజు సెకండ్ కాంబో కార్డ్ అనమాట. సో ఈ కాంబో కార్డ్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. మీరు ప్రతిరోజు ఇక్కడ క్లిక్ చేస్తూ ఎవ్రీ 1 అవర్ 2 అవర్స్కి ఒకసారన్నా క్లిక్ చేస్తూ మీ కాయిన్స్ని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఏదైతే రివార్డ్స్ అనే ఆప్షన్ ఉందో ఈ రివార్డ్స్ అనే ఆప్షన్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది డైలీ రివార్డ్ది. ఈ డైలీ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీకు రివార్డ్ అనేది వస్తుంది, దాన్ని క్లెయిమ్ చేసుకోండి. సో ఇప్పుడు కాంబో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేయాలంటే ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ప్లే అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు దరిదాపు 10 ఫొటోస్ అనేవి ఉన్నాయండి, 10 పిక్చర్స్ ఉన్నాయి. ఈ 10 పిక్చర్స్లో నుంచి మనకు కావాల్సినటువంటి పిక్చర్ను తీసుకెళ్ళేసి వీటిలలో అరేంజ్ చేయాలన్నమాట. సో అది కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేస్తేనే మనకు టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఈరోజు ఉన్నటువంటి ఆర్డర్ ఏంటి అనేది కూడా ఫస్ట్ చూద్దాం. సో నేను ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశానండి. గ్యాలరీ ఓపెన్ చేసి అలా జస్ట్ సో ఈరోజు కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అంటే ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ స్పైడర్ లాంటిది ఏదో ఒకటి ఉంది, తర్వాత ఇలా 4 రకాల పిక్చర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఏ ఆర్డర్లో ఉన్నాయో సేమ్ ఇదే ఆర్డర్లో మీరు అరేంజ్ చేయాలండి. లేదు ఈ ఫస్ట్ దాంట్లో ఉండేదాన్ని సెకండ్ దాంట్లో ఉండేదాన్ని థర్డ్ దాంట్లో, లేదా ఫోర్త్లో ఉండేదాన్ని సెకండ్ థర్డ్లో, ఈ విధంగా మీరు ప్లేస్ చేస్తే మీరు బోనస్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఉందో అది చెక్ చేసి చేయండి. సో ఫస్ట్ ఈ పిక్చర్ ఎక్కడైతే ఉందో దాన్ని వెతికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ చూసినటువంటి ఫస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో అది ఇదన్నమాట. సో దీన్ని నేను తీసుకెళ్ళేసి ఫస్ట్ కాలం ఏదైతే ఉందో దాంట్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ది అరేంజ్ చేశానండి. సో దాని తర్వాత సెకండ్ది ఏంటి అనేది కూడా చూద్దాము. సెకండ్ది ఇక్కడ ఉన్నటువంటి ఈ రోబోట్ లాంటిదండి. సో నేను దీన్ని అరేంజ్ చేస్తాను ఇప్పుడు. సో ఆ రోబోట్ అనేది ఇక్కడ ఉందండి, చూడండి ఇక్కడ క్లియర్గా. సో ఈ రోబోట్ అనే దాని మీద నేను క్లిక్ చేసి తీసుకెళ్తానండి. సో రోబోట్ అనే దాన్ని కూడా మూవ్ చేశానండి. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది చూద్దాం. సో ఇక్కడ కుక్క పిల్ల బొమ్మ ఉందండి థర్డ్ ఆప్షన్లో. సో దాన్ని తీసుకెళ్ళేసి అరేంజ్ చేద్దాం. సో థర్డ్ది కూడా అరేంజ్ చేసేసానండి. దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ది సో మనకి ఫోర్త్ది ఇక్కడ చూడండి పిక్చర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫోర్త్ పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి అరేంజ్ చేయాలన్నమాట మనము. సో అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకోవాలండి, చూసుకొని చేయాలి. సో ఈ మొదటి పొజిషన్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి అరేంజ్ చేశానండి. తర్వాత ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ చెక్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే మనకి అది క్లెయిమ్ అవుతుంది. సో క్లెయిమ్ అయిపోయిందండి. క్లెయిమ్ అయిపోయిన తర్వాత సో అది సెకండ్ టైం నేను ఫాస్ట్ క్లిక్ చేసేసరికి క్లెయిమ్ అయిపోయింది బోనస్ అనేది. ఇక్కడ చూడండి మీకు టోటల్గా బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో ఇంతేనండి డైలీ కాంబో కార్డుని మనం క్లెయిమ్ చేసుకునే విధానం. సో ఇప్పుడు నేను చేసినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేయడం వల్ల నాకు దరిదాపు 4 లక్షలకు పైగా టోకెన్స్ అనేవి 32,64,000 సంథింగ్ ఏవో వచ్చాయన్నమాట టోకెన్స్. మీరు కూడా ఈ కాంబో కార్డు ఏదైతే ఉందో ఆ కాంబో కార్డుని క్లెయిమ్ చేయడం మర్చిపోకండి. సో మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే ఆ పిక్చర్ నేను ఏదైతే చూపించానో దాన్ని మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేస్తేనే అది అవుతుందండి. అరేంజ్మెంట్ అనేది ఫస్ట్ దాన్ని రెండో దాన్ని మూడో దానిగా ఈ విధంగా అరేంజ్ చేస్తే అప్పుడు మీకేం జరుగుతుంది అని అంటే వచ్చే పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. 100% బదులు
20%, 25%, 50% ఇలా వస్తుందన్నమాట. సో అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.